హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ రోజు వీడియో వచ్చేసి 8 ఏళ్ల క్రితం నేను స్టార్ట్ చేసిన మా టెర్రస్ గార్డెన్. మేము టెర్రస్ గార్డెన్ చేయబట్టి సుమారు 8 సంవత్సరాలు దాటింది. ఈ 8 సంవత్సరాల్లో మాకు ఈ టెర్రస్ గార్డెన్ ఎన్నో రకాల కూరగాయలు ఇచ్చింది. ఫ్రెండ్, నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే మాకు వ్యవసాయ భూమి లేదు. సో మన కూరగాయలు మనం పండించుకోవాలని చిన్న డ్రీమ్ ఉండేది. కొన్ని అయినా హెవీగా కాపిన వారానికి ఒక్కసారైనా మనం పండించిన కూరగాయలు తినాలని ఒక డ్రీమ్ ఉండేది. సో దాని నుంచి మొదలైందే మా టెర్రస్ గార్డెన్. వెరీ గుడ్. హాయ్ అందరికి నమస్తే. రోజులతో మేము మా టెర్రస్ గార్డెన్కి వచ్చాం. ఈ టెర్రస్ గార్డెన్ నేను ఒక 8 years అయింది పెట్టి. కొన్ని కారణాల వల్ల మేము ఒక 6 months చేయలేదు. ఈ సమ్మర్లో ఎల్నినో ఎఫెక్ట్ బాగా వాటర్ డ్రై కూడా అయింది కొద్దిగా. సో ఇప్పుడు నేను మళ్ళీ మా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి ఒక రేంజ్లో అని డిసైడ్ అయినా. కొద్దిగా చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తాను ఈ గార్డెన్ని. కొద్దిగా అన్ని రకాల కొద్దిగా చిన్న పార తెచ్చిన, మొత్తం ఎట్లా పడితే అట్లా చిందర వందరైంది, పిచ్చి మొక్కలు లెక్క తయారైంది. మళ్ళీ నేను టెర్రస్ గార్డెన్ మళ్ళీ బాగా కొద్దిగా ప్యాషన్ ఉండే టెర్రస్ గార్డెన్ అంటే. నాకు గార్డెనింగ్ ఫార్మింగ్ అంటే బాగా లైక్. నాన్న ఆ పాప కొద్దిగా అల్లరి చేస్తుంది. ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఆ టైంలోనే నా గార్డెన్ నాకు ఎక్సలెంట్ ఇచ్చింది. అన్ని రకాల కూరగాయలు ఉండేది అందులో. పాత ఫోటో ఒకటి పెడతాను చూడండి, అది ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో కొద్దిగా ఖాళీ ప్లేస్ ఉంటే, ఇప్పుడు నేను చేసే ఫార్మింగ్ వచ్చేసి 3rd floor మీద. మీరు కూడా కొద్ది ప్లేస్ ఉన్నా చేయండి. 4 మొక్కలు పెంచుకుంటే ఆ కిక్ వేరే ఉంటుంది. ఫ్రెండ్స్, మొత్తానికి నా గార్డెన్ క్లీనింగ్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయింది. 2 days నుంచి చేస్తున్నా. మొత్తం ఒక 1-2 years గ్యాప్ తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి మన గార్డెన్ మొత్తం నీట్ చేస్తున్నా. మొత్తానికి నా టెర్రస్ గార్డెన్ 2 days నుంచి క్లీనింగ్ చేస్తే ఒక కొలిక్ వచ్చింది. మీరు కూడా మీ దగ్గర ఉన్న మీ ఇంట్లో ఉన్న కొద్దిపాటి ప్లేస్ అయినా పర్లేదు, క్లీన్ చేసుకొని 4-5 ఇట్లా పెరుగు బకెట్లతో చేశాను నేను. ఇట్లా చిన్నగా 2-3 మొక్కలైనా పెట్టుకోండి. ఆ ఫీల్ గుడ్ వేరే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తున్నా, వానాకాలం స్టార్ట్ అయింది. మీరు కూడా ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. టెర్రస్ గార్డెన్లో మెయిన్గా వేసిన పంట ఎప్పుడు వేయకండి. ఈసారి నేను గార్డెన్లో మొత్తం ఆకుకూరలు ఇద్దాం ఎక్కువ అని ఆలోచిస్తున్నాను. లీఫీ వెజిటేబుల్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ మీకున్న ప్లేస్లో కొద్దిగా గార్డెనింగ్ చేయడం అలవాటు చేసుకోండి. ఇప్పుడు నేను గార్డెనింగ్ ఎలా చేస్తానో మొత్తం ఒక వీడియో చేస్తాను, చూడండి గైస్. ఫ్రెండ్స్, మన టెర్రస్ గార్డెన్ చేసేది కొద్దిపాటి ప్లేస్. ఇందులో భూమి కూడా ఎక్కువ ఉండదు. సో మనము భూమికి అన్ని రకాల బలాలు ఇవ్వాలి. ఇదిగో నేను కొద్దిగా మట్టిని, పాత మట్టిది, ఇది 2 days ఇట్లా ఆరబోసాను ఎండకు. ఇప్పుడు ఇట్లా మట్టి మొత్తం గుల్లగుల్లైంది. దీంట్లో నేను ఆవు పేడ తెచ్చాను. ఇది ఆవు పేడ మంచి ఎరువు. మనం మళ్ళా ఇదంతా ఇలా మిక్సీ చేసుకో. చూడండి ఒకసారి, ఎంత ఆవు పేడ చూడండి, ఎంత మగ్గి ఉందో. ఇదంతా ఆవు పేడ, ఎంత మగ్గి ఉంది. ఇట్లా ఉండాలి ఆవు పేడ అంటే, గుళ్ళు ఉండాలి. చూడండి, ఇది మంచి నత్రజని, అన్ని రకాల మల్టీ న్యూట్రిషన్ ఉంటాయి. మొక్కకు కావాల్సిన కార్బన్ ఎవ్రీథింగ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇదంతా మళ్ళీ ఇలా మిక్స్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఎరువే ముఖ్యం. మనం మొక్క మంచిగా స్టాండర్డ్గా రావాలంటే మొక్కకు మనం ముందు నుంచి, ఇప్పుడు నేను సీడ్స్ పెట్టే వీడియో కూడా మీకు చూపెడతాను ఈ వీడియోలోనే. ఇదంతా ఒక వన్ డే ఇట్లా మొత్తం గాలికి ఇట్లా మిక్స్ చేసుకొని మంచిగా కింది మీదకి అనుకొని 1 day మొత్తం ఇట్లే వదిలేయాలి ఎండ పొడకి. ఇప్పుడు మనం ఇదంతా తీసుకుపోయి నీట్గా కింది మీదకి అంతా కలిసినట్టు చేసుకొని ఇట్లా ఇంకొక 2-3 దోశలు. ఇప్పుడు చిన్న బకెట్ అనుకోండి, ఈ చిన్న బకెట్లో ఒక దోశడు, ఈ చిన్న బకెట్లో ఒక దోశడు, ఇట్లా కింది మీద మంచిగా కలుపుకొని, ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులో ఒక ఇట్లా కొద్దిగా ఒక్కొక్క దోశడు చిన్న బకెట్కి. ఇప్పుడు అదే పెద్ద మడి ఉందనుకోండి, అందులో దగ్గర చిన్నపాటి తట్టంతా ఇట్లా వేసుకోవాలి. ఫ్రెండ్స్, మంచిగా ఇట్లా మిక్స్ అయిన ఒక ఇక్కడ బట్టి తీసుకొని ఇట్లా ఒక దోశడు, ఇది మునగ మొక్కకు పోసుకుంటాను. అట్లా మొక్కకు బలం ఉంటుంది. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా సరే గార్డెన్ అంటే ఎక్కువ ఇష్టం ఉంటే, ఎక్కువగా సీడ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు సీడ్స్ ఎక్కువ నాటు సీడ్స్ ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే సంపాదించండి. ఇగో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి నేను ఇవి ఎటువంటి కెమికల్ హైబ్రిడ్ సీడ్స్ కావు, సొరకాయ సీడ్స్ నాటాను. చాలా ఎక్సలెంట్ ఉంటాయి. ఇగో సొర సీడ్, ఇది నాటు వెరైటీ. మనకు పల్లెటూరులో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొద్దిగా ఎంక్వైరీ చేయండి, దొరుకుతాయి. వాళ్ళు రైతులు ఒక్కొక్క కాయను అట్లా ఉంచుకుంటారు మళ్ళీ వచ్చే సంవత్సరం పంటకి. ఇదేమో చిక్కుళ్ళు, ఇది కూడా ఒక రైతు ఇట్లా ఆపుకున్నాడు. మొన్న బెండ పెట్టాను ఫ్రెండ్స్, ఈ వీడియో ఇద్దామనుకున్నా తీయలే. బెండ మంచిగా వచ్చింది. బెండ కూడా కుండీలో పెట్టాను. బెండ ఇది కూడా ఎక్సలెంట్ వచ్చింది. ఇవి ఎక్కువ తీగలు, చిక్కుళ్ళు ఎక్కువ తీగ ఎక్కువ పారేటట్టు కొంచెం దీనికి ప్లేస్ ఉండాలి. గోడలకు కొస్తలకు వేసుకోండి. ఒక 2 వేసుకోండి సరిపోతాయి.
మీరు ఇట్లా బంతి చెట్లు వేసుకున్నారు అనుకోండి, ఎటువంటి పురుగులు రావు. ఎక్కువ బంతి చాలా గ్రీన్ ఉంటుంది, బంతి మళ్ళీ కెమికల్ వాల్యూ. ఇది వేసుకోవడం వల్ల ఫస్ట్ ఆకర్షిస్తాయి. పురుగులు ఏమైనా వచ్చినా ఫస్ట్ బంతి చెట్టు కాడికి వచ్చి మళ్ళీ ఇట్లా దూరం పోతాయి పురుగులు. హెల్దీగా ఉన్నాయి బెండర్. చాలామంది టెర్రస్ గార్డెన్ చేయడం అనేది చాలా ఖర్చుతో కూడుకుంది అనుకుంటారు, కానీ నిజానికి టెర్రస్ గార్డెన్ చేయడం చాలా ఈజీ. మన ఇంట్లో వచ్చే కిచెన్ వేస్టేజ్ అలాగే లిమిటెడ్ వాటర్తోనే మనం మంచిగా మన ఇంటికి సరిపడా కూరగాయలు పండించుకోవచ్చు. పాదు పెట్టుకుంటే బీరపాదు కూడా ఎక్సలెంట్గా వచ్చింది. 2 మొక్కలు పెట్టాను, 2 మొక్కలు ఎన్నుకున్నాయి ఫ్రెండ్స్. జున్ను రిచ్ గార్డ్, వాట్ వాజ్ దట్? బీరకాయలు, కెమికల్ ఫ్రీ బీరకాయలు. లైక్ దిస్ ఈజ్ ఆల్సో దొండకాయను. ఓ హియర్, నైస్. ఇట్స్ ఆల్మోస్ట్ 1 kg నానా. స్టార్ ఫ్రూట్, ఈ స్టార్ ఫ్రూట్ చెట్టు లాగు పిక్ ఆరా చూడు. అందిందా? అదేం ఫ్రూట్ నానా? అంజీ. తెంపిస్తావు నీకు అంజీర్? తింటావా? సరే నానా. ఏంటి నాన్న? తమ్మకాయలా? కూర వండుతారా వాటితో ఇప్పుడు? వెరీ గుడ్. అవునా, ఉండండి. పల్లీల పొడి, నువ్వుల పొడి వేసి ఉండండి, బాగుంటుంది. ఫ్రెండ్స్, మా మిద్దె తోట మీద మేము ఎన్నో రకాల కూరగాయలు పండిస్తున్నాం. మీరు కూడా ఇలాగే మీకు వీలైనంత కొద్దిపాటి ప్లేస్ ఉన్నా సరే అందులో బకెట్లతోనైనా ఫార్మింగ్ చేయండి. మన ఇంట్లో మనం వారానికి ఒక్కసారైనా మనం పండించిన కూరగాయలు తింటే ఆ తృప్తి, ఆ కిక్కే వేరు. మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని ఆశిస్తూ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మజిల్ మంత్ర వ్లాగ్. జై హింద్.